ఇక కుత్బుల్లాపూర్లో అగ్ని ప్రమాదం జరిగింది. పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో దూలపల్లిలోని చైనా బజారులో మంటలు చెలరేగాయి. ఓ ప్లాస్టిక్ కవర్లు తయారు చేసే పాలిమర్ కంపెనీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపు చేస్తున్నారు. కుత్బుల్లాపూర్లో అగ్ని ప్రమాదం జరిగింది. పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధి దూలపల్లిలోని చైనా బజారులో మంటలు చెలరేగాయి. ఓ ప్లాస్టిక్ కవర్లు తయారు చేసే పాలిమర్ కంపెనీలో మంటలు ఎగసిపడుతున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపు చేస్తున్నారు. రైట్గా ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. చెప్పండి అజయ్, దూలపల్లిలో అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, పరిస్థితి ఎలా ఉంది అక్కడ? పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూలపల్లి ఏరియాలో ఒక ప్లాస్టిక్ కవర్ సంబంధించి తయారీ చేస్తున్న పరిశ్రమలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించింది. సో మనకి ప్రస్తుతం ఫైర్ సంబంధించిన అధికారులతో నడుస్తున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఈ రోజు ఒక గంటన్నర క్రితము ఆ ఫైర్ అనేది స్టార్ట్ అయింది. ఆ ఫ్యాక్టరీ ఆ కవర్లకు సంబంధించి తయారీ కేంద్రం ఏదైతే ఉందో ఎంప్లాయీస్ ఎవరు కూడా లేరు. సాయంత్రము అందరినీ కూడా పంపించి వేశారు. ఆ కంపెనీకి సంబంధించి ఆ కార్యకలాపాలన్నీ కూడా ముగిసిన తర్వాత ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించింది అనేది ప్రస్తుతము ఆ కంపెనీకి సంబంధించిన వారు కావచ్చు, ఫైర్ సంబంధించిన అధికారులు స్థానికంగా మనకు అందిస్తున్న ఇన్ఫర్మేషన్. సో ఆ బిల్డింగ్ సంబంధించి మొత్తము దట్టమైన పొగలు అలుముకోవడంతో పాటు ఒక్కసారిగా మంటలు కూడా చాలా ఫాస్ట్ గా వ్యాపిస్తున్నాయి. ఇటు ప్లాస్టిక్ సంబంధించి కవర్ తయారీ కేంద్రం కాబట్టి మంటలు కూడా చాలా తొందరగా స్ప్రెడ్ అవుతున్నాయి అనేది ఇప్పుడు ఫైర్ సంబంధించిన అధికారులు కూడా ఐడెంటిఫై చేశారు. ఫస్ట్ ఎప్పుడైతే ఫైర్ సంబంధించిన అధికారులకి, ఎందుకంటే ఫస్ట్ ఆ కంపెనీలో ఫైర్ స్టార్ట్ అయినప్పుడు స్థానికంగా ఉన్న వ్యక్తులు చూసి ఫైర్ సంబంధించిన అధికారులకి స్థానికంగా పేట్ బషీరాబాద్ సంబంధించిన పోలీసులకు సమాచారం అందించారు. సో ఫైర్ సిబ్బంది ఫస్ట్ 2 ఫైర్ ఇంజిన్లు తీసుకొని వచ్చి దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఒక్కసారిగా ఆ మంటలన్నీ కూడా ఎగిసిపడుతున్న క్రమంలో ప్రస్తుతం 4 ఫైర్ ఇంజిన్లతోటి మొత్తం కూడా మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో అది ఫ్లోర్ టు ఫ్లోర్ ఆ ఫైర్ అనేది స్ప్రెడ్ అవుతుంది అనేది ప్రస్తుతము ఫైర్ సంబంధించిన అధికారుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి కొంతమేరకు స్ప్రెడ్ అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ లో ఆ ప్లాస్టిక్ సంబంధించి, ఎందుకంటే ప్లాస్టిక్ కవర్ల తయారీ కేంద్రం కాబట్టి దానికి సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా ఉంటుంది. సో అదంతా కూడా స్ప్రెడ్ అయిపోతున్న సిచ్యువేషన్. సో ఫస్ట్ ఫ్లోర్ నుండి అది ఇంకా పైకి కూడా స్ప్రెడ్ అవుతున్న తరుణంలో ప్రస్తుతం 4 దిక్కులో కూడా ప్రస్తుతం ఏదైతే క్రౌన్ పాలిమర్ సంబంధించిన కంపెనీ ఉందో 4 దిక్కులో కూడా ఫైర్ సంబంధించిన అధికారులు ఇటు ఫైర్ ఇంజన్లతో పాటు స్థానికంగా ఉన్నటువంటి వాటర్ ట్యాంకర్లను కూడా యూజ్ చేసుకుంటున్నారు. వాటర్ ట్యాంకర్ల ద్వారా కూడా ఫిజికల్ గా ఇటు వాటర్ ని స్ప్రే చేయడంతో పాటు ఫైర్ సంబంధించిన అధికారులు తమ వద్ద ఉన్న అత్యాధునిక టెక్నాలజీ తోటి మొత్తము ఎక్కడికక్కడ మంటల్ని అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం మనకు అందుతున్న బేసిక్ ఇన్ఫర్మేషన్ ని బట్టి దూలపల్లి ఈ ప్లాస్టిక్ కవర్ల తయారీ కేంద్రానికి సంబంధించిన ఫైర్ ఇన్సిడెంట్ లో మాత్రం ఎలాంటి ప్రాణ నష్టం అయితే లేదు. ఎందుకంటే అదృష్టవశాత్తు సాయంత్రం ఇది సంభవించింది. అంతా విధులు ముగించుకొని ఆ కంపెనీకి సంబంధించి ఆ కంపెనీ కూడా క్లోజ్ అయిపోయిన తర్వాత ఈ ఫైర్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి అగ్ని ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి ప్రాణ నష్టం అయితే లేదు. కానీ ఆస్తి నష్టానికి సంబంధించి మాత్రం ఈ ఎంటైర్ ఫైర్ మొత్తం కూడా అదుపులోకి వచ్చిన తర్వాత అధికారులు ఒక అంచనా వేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఫైర్ సంబంధించిన అధికారులు కావచ్చు, స్థానికంగా పేట్ బషీరాబాద్ సంబంధించిన పోలీసులు కూడా సంబంధిత కంపెనీకి సంబంధించిన వారిని, ఎవరైతే ఈ ప్లాస్టిక్ కవర్ల తయారీకి సంబంధించిన కంపెనీ వారు ఉన్నారో ఆ యజమానులకు కూడా సమాచారం అందించారు. వాళ్ళతో కూడా ప్రస్తుతం కమ్యూనికేట్ చేస్తున్నారు. సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు, మెయిన్ గా ఫైర్ సంబంధించిన ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఒక విధంగా భారీ అగ్ని ప్రమాదంగా, అంటే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆస్తి నష్టానికి సంబంధించి మాత్రం భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సో ఆ కంపెనీకి సంబంధించి ఎలాంటి ప్రికాషన్ తీసుకుంటున్నారు అనే దానిపైన కూడా ప్రస్తుతం ఫైర్ సంబంధించిన అధికారులు ఈ ఎంటైర్ ఫైర్ మొత్తం కూడా కంట్రోల్ అయిపోయిన తర్వాత దానిపైన కూడా ఆరా తీసే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే మనకు బేసిక్ గా అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి దూలపల్లి ఈ ప్లాస్టిక్ కవర్ల తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి మాత్రం ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఆస్తి నష్టము ఎంత మేరకు జరిగింది, భారీగా జరిగి ఉంటుంది అనేది స్థానికులు కూడా చెప్తున్నారు. ఒక విధంగా స్థానికులు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతున్న క్రమంలో ఫస్ట్ అది మైనర్ ఫైర్ యాక్సిడెంట్ అనుకున్నారు. కానీ మంటలు అదుపులోకి రాని క్రమంలోనే పక్కన ఉన్న ఇతర ఫైర్ స్టేషన్ సంబంధించిన ఇతర వాహనాల్ని, ఫైర్ సంబంధించి వాహనాల్ని వాడుకోవడంతో పాటు
ఇటు వాటర్ ట్యాంకర్లను కూడా తీసుకొచ్చి ప్రస్తుతం అదుపు చేస్తున్న సిచ్యువేషన్. సో ప్రస్తుతం అయితే 4 పైగా కూడా ఫైర్ ఇంజన్ మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడంతో పాటు వాటర్ ట్యాంకర్ల ద్వారా కూడా వాటర్ ని స్ప్రే చేస్తున్నారు. సో ఇది ఇంకొక అర్ధగంట నుండి గంట సమయం పట్టే అవకాశం ఉంది. సో మొత్తం ఫైర్ అదుపులోకి వచ్చిన తర్వాత ఫైర్ యాక్సిడెంట్ గల కారణాలు ఏంటి, ఎందుకంటే కంపెనీ సాయంత్రము అంతా క్లోజ్ అయిపోయిన తర్వాత షార్ట్ సర్క్యూట్ సంభవించిందా లేకపోతే ఇతర కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అట్ ది సేమ్ టైం ఫైర్ సంబంధించిన ప్రికాషన్స్ సంబంధిత కంపెనీ తీసుకుందా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో ఫస్ట్ ఫైర్ మొత్తం కూడా కంట్రోల్ అయిపోయిన తర్వాత అసలు అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతం అయితే 4 ఫైర్ ఇంజన్లతో పాటు అడిషనల్ గా వాటర్ ట్యాంకర్లతోటి మొత్తం కూడా మంటల్ని అదుపు చేసే ప్రయత్నం అయితే ఫైర్ సంబంధించిన సిబ్బంది చేస్తున్నారు. సో ఎలాంటి ప్రాణ నష్టం అయితే లేదు, కానీ ఆస్తి నష్టం ఎంత మేరకు జరిగి ఉంటుంది అనేది మాత్రం మొత్తం ఫైర్ కంట్రోల్ అయిపోయిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మాత్రం.